శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రకంగా ద్రౌపది విలపిస్తున్నది. విదురుల వారు ప్రశ్న వేశారు, ఎవరూ సమాధానం చెప్పలేదు. అప్పుడు ద్రౌపది అంటోంది, ముందుగా చేయవలసినటువంటి నా పని ఏదైతే ఉందో ఆ పని ఇప్పటికి కూడా అవలేదు. ఇప్పుడు ఆ పని జరగాలి. బలిష్ఠుడైనటువంటి దుశ్శాసనుడు బలపూర్వకంగా నన్ను ఈడ్చాడు. నేను చాలా కలత చెందాను అని అవివాదం కరోమ్యేషాం కురూనాం కురు సంసది నమే సాధపరాదోయం యజిదం న కృతం మయా. ఈ కౌరవ సభలో ఉన్నటువంటి కురువంశస్థులందరికీ కూడా నమస్కారము. ఇంతకు ముందు నేను నమస్కరించకపోవడంలో నా దోషం లేదు అంది. అంటే నేను సభలో రాగానే మీ అందరికీ పెద్దలందరికీ నమస్కారం చేయాలి, నా వల్ల పొరపాటు అయింది, అది ఇప్పుడు చేస్తున్నాను అని నమస్కారం చేసింది. అయితే ఇంతకు ముందు నమస్కారం చేయకపోవడం వల్ల నా దోషం లేదు. ఈ ధృతరాష్ట్రుడు కుమారుడైన దుశ్శాసనుడు నన్ను బలవంతంగా లాక్కొని రావడం వల్ల నేను నమస్కారం చేయలేదు అని చెప్పింది. నేల మీద పడిపోయింది ఆమె. ఇటువంటి స్థితి ద్రౌపదీదేవి కలగకూడదని అనుకుంటున్నారు అందరూ కూడా. ఆ స్వయంవర సమయంలో రాజులందరూ కూడా ఆమెను చూశారు. ఆ సమయంలోనే రాజులందరూ ఆమెను చూశారు. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా రాజుల కంట పడలేదు ఆవిడ. అటువంటి నేను ఇవాళ ఈ సభలోకి ఈ రకంగా రావాల్సి వచ్చింది. గతంలో రాజభవనంలో ఉన్నప్పుడు అక్కడ ఆమెని గాలి కానీ సూర్యుడు కానీ చూడలేదు. అటువంటి నేను ఇవాళ సభామధ్యంలో ఈ రకంగా అందరికీ కనిపించవలసి వచ్చింది. గతంలో రాజభవనంలో గాలి నన్ను స్పృశించినా సరే సహించేటువంటి వారు కాదు పాండవులు. అటువంటి వారు ఇవాళ ఈ దురాత్ముడు నన్ను సభామధ్యంలో లాగుతున్నప్పటికీ కూడా సహిస్తూ కూర్చున్నారు. అలాగా ఎవరు నేను? కురువంశాన్ని కోడలని, ఒక పుత్రికతో సమానమైనటువంటి దాన్ని. నేను ఈ విధంగా బాధపడుతున్నాను. ఇటువంటి బాధపడడం నాకు తగనిది. అయినప్పటికీ కూడా కౌరవులు సహిస్తూ కూర్చున్నారు అని ఇదంతా కూడా కాల వైపరీత్యం కదా అన్నారు అని చెప్తున్నది. నేను స్త్రీని, అందులో పతివ్రతని, కళ్యాణిని. అటువంటి నన్ను ఈ సభామధ్యంలోకి ఈడ్చుకొని తీసుకొచ్చారు. ఇంతకన్నా దైవమైన సమరేమైనా ఉంటుందా? రాజుల ధర్మం అంతా ఏమైంది అని అడిగింది. ధర్మపరాయనటువంటి స్త్రీని పూర్వం ఎప్పుడూ కూడా ఈ రకంగా పూర్వం ఎప్పుడూ కూడా సభలోకి తీసుకొచ్చేవారు కాదని విన్నాను నేను. ఇవాళ పూర్వోధర్మ సనాతన సనష్ట కౌరవేయేషు పూర్వోధర్మ సనాతన. ఆ సనాతన ధర్మము ఇవాళ ఈ కౌరవుల సభలో నశించిపోయింది అన్నారు. నేను పాండవుల భార్యని, దుష్టజుమ్నుని యొక్క సోదరిని, శ్రీకృష్ణస్వామి వారికి సఖిని. అటువంటి నన్ను ఈ సభలోకి ఎలా తీసుకువచ్చారని అడిగింది. నేను యుధిష్ఠుని యొక్క ధర్మపత్నిని, ఓ క్షత్రియకాంతని. ఇప్పుడు చెప్పండి, నేను దాసినా అదాసినా అని అడిగింది. మీరు ఏంటి చెప్తే అది చేస్తాను అని అడిగింది. ఈ కురువంశానికి ఉన్నటువంటి కీర్తిని నాశనం చేసేటువంటి ఈ దుశ్శాసనుడు నన్ను బాధిస్తున్నాడు, దీన్ని ఇంకా నేను భరించలేను అన్నది. చెప్పిన తర్వాత ఈ కురువంశస్థుల్ని మళ్ళీ అడిగింది, నేను ఓడిపోయానో ఓడిపోలేదో రాజులందరూ ఎలా భావిస్తారో ఆ విధంగా సమాధానం చెప్పండి అన్నది. దీన్ని ఎక్కువసేపు నేను భరించలేకపోతున్నాను అన్నది.